హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం వెస్ట్ హైదరాబాద్లోని మోకిలా లొకేషన్లో ఉన్నామండి. మోకిలా లొకేషన్లో సార్క్ 3 గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు అయితే ఉన్నాము. ఈ గేటెడ్ కమ్యూనిటీ టోటల్ మనకి 16 ఏకర్స్లో ఉంటుందండి. అండ్ యూనిట్స్ వచ్చి మనకు 145 యూనిట్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి 300 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ విల్లా అయితే సేల్కి వచ్చిందండి. ఇందులో 3 BHK విల్లాస్ అలాగే 4 BHK విల్లాస్ అయితే ఉంటాయండి. ప్రెజెంట్ అయితే మనం చూపించబోయేది 4 BHK విల్లా అండి. కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 3000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. సో ఇంచ్ బై ఇంచ్ క్లియర్గా చూపిస్తాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి. సో మనకి ఎంట్రన్స్లో అయితే 2 కార్ పార్కింగ్స్ అయితే ఉంటాయండి. ప్రతి విల్లాకు కూడా సేమ్ అనమాట. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 అంటే కొల్లూరు దగ్గర నుంచి మనకి 6 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటామండి. అలాగే గండిపేట టు శంకర్పల్లి హైవే నుంచి జస్ట్ 300 మీటర్స్ అయితే ఇన్సైడ్ ఉంటామండి. అంటే మనకి గండిపేట టు శంకర్పల్లి రోడ్ అలాగే రేడియల్ 7 రోడ్డుకి మిడిల్లో ఉంటామన్నమాట. సో ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మనకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి లివింగ్ ఏరియా ఉంటుందండి, అంటే వెయిటింగ్ హాల్ అని కూడా అనొచ్చు. దీని సైజ్ వచ్చేసి మనకి 20.6 x 12 అయితే ఉంటుందండి. ఇక్కడ టీవీ యూనిట్ కూడా పెట్టుకోవచ్చు, అంటే ఆప్షన్ ఉందన్నమాట. సో ప్రస్తుతానికైతే మనకి సెమీ ఫర్నిష్డ్ విల్లా అండి, అంటే వుడ్ వర్క్ ఇలాంటివన్నీ చేసి ఉన్నారనమాట. ప్లానింగ్ అయితే చాలా బాగుంటుందండి. అంటే ఈ స్టెప్స్ వచ్చేసి మనకి మిడిల్లో అట్రాక్షన్గా ఉంటాయన్నమాట. ఈ స్టెప్స్ మనకి 14 x 14 అయితే సైజ్ ఉంటాయండి. అంటే ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ వరకు మనకు మొత్తం అంటే స్టెప్స్ కింద నుంచి అవతలకి వెళ్ళి రావచ్చు అనమాట. ఇది మనకి ఫ్యామిలీ లివింగ్ ఏరియా అండి, అంటే ఓపెన్ టు స్కై. అంటే మనకి ఫస్ట్ ఫ్లోర్లో స్లాబ్ ఉండదు అనమాట, డబల్ హైట్ సీలింగ్ అంటారు దీన్ని. ఈ ఫ్యామిలీ లివింగ్ ఏరియా వచ్చేసి మనకి 12.5 x 14.5 అయితే ఉంటుంది. ఈ ఫ్యామిలీ లివింగ్ ఆపోజిట్లో మనకి గెస్ట్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. సో బెడ్రూమ్ సైజెస్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. మనకి ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి 12 x 14 అయితే ఉంటుంది. చూడొచ్చు, వుడ్ వర్క్ మనకి 2 feet గ్యాప్తో చూసినా కూడా మనకి స్పేస్ అయితే చాలా ఎక్కువగా కనపడుతుంది అనమాట. మనకి ఫాల్ సీలింగ్ కానీ ఫ్యాన్స్ ఏసీలు అన్నీ ఉన్నాయండి. ఆల్ ఇంక్లూజివ్ మనకైతే సేల్ చేస్తున్నారు అనమాట ఓనర్ గారు వచ్చేసి. చూడొచ్చు, వుడ్ వర్క్ కూడా మనకి కొత్తగానే ఉందన్నమాట. అలాగే ఈ గెస్ట్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. మనకి టాయిలెట్ సైజెస్ కూడా పెద్ద సైజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీని టాయిలెట్ సైజ్ వచ్చేసి మనకి 8.2 x 5.4 అయితే ఉంటుంది. మనకు ఒక పక్క షవర్ ఒక పక్క టాయిలెట్ అయితే ఉంటుందన్నమాట. మేజర్గా మోకిలా అనేది మనకి ఐటీ సెక్టర్కి అంటే గచ్చిబౌలి హైటెక్ సిటీ వెళ్ళే వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. యాక్సెస్ వచ్చేసి మనకి గండిపేట టు శంకర్పల్లి మెయిన్ రోడ్ వచ్చేసి ప్రెజెంట్ అయితే 4 lane హైవే, అది ప్రపోజల్ 200 feet రోడ్ అండి. ఇంకొకటి మనకి రేడియల్ 7 రోడ్ అంటారు, అది 100 feet రోడ్డు మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు దగ్గర కనెక్ట్ అవుతుందన్నమాట. సో ఈజీ యాక్సెస్ కోసం అయితే ఇక్కడ చాలా వరకు విల్లాస్ అయితే తీసుకుంటారండి. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది వచ్చేసి పూజ రూమ్ అనమాట. మనకి నార్త్ ఈస్ట్లో పూజ రూమ్ వచ్చింది. సో పూజ రూమ్ కూడా పెద్దదని చెప్పొచ్చు. ఈ డైనింగ్ ఏరియా సైజ్ వచ్చేసి మనకి 10 x 12 అయితే ఉంటుందండి. ఇది ఓపెన్ కిచెన్ అండి. మనకి ఓపెన్ కిచెన్లో కూడా ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టే. కొన్ని చేపించుకుంటే సరిపోతుందండి, ఏమైతే లేవో అవి చేపించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా మనకి 1 year ఓల్డ్ అనమాట ఈ వుడ్ వర్క్ అంతా కూడా. సో ఈ ఓపెన్ కిచెన్ సైజ్ వచ్చేసి మనకి 18.3 x 12 అయితే ఉంటుంది. చాలా బిగ్ సైజ్ అనేది చెప్పొచ్చు అనమాట. అలాగే అవుట్ సైడ్ మనకి యూటిలిటీ ఏరియా ఉంటుందండి. సో సౌత్ సైడ్ మనకి 5 feet అయితే సెట్ బ్యాక్ ఉంటుంది. ఇది సేఫ్టీ ప్రొటెక్షన్ కోసం మనకి చుట్టూ డ్రిల్స్ తోటి అయితే చేపించారనమాట. అంటే విల్లాతో పాటే వచ్చాయండి, ప్రతి విల్లాలో కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుందన్నమాట. మీరు అడిషనల్ కావాలనుకుంటే ఇంకా కూడా చేపించుకోవచ్చు. సో గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇదండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. అలాగే ఈ లొకేషన్ నుంచి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే కనుక ఇంటర్నేషనల్ స్కూల్స్ వెరీ నియర్ బై ఉంటాయండి. అంటే ఎగ్జాంపుల్ మనకి ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చి జస్ట్ మనకి 1.5 kilometers అయితే ఉంటుంది. అలాగే గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్ ఇవి రెండు కూడా మనకి 8 kilometers డిస్టెన్స్ అయితే ఉంటాయండి. మోకిలాలో ఉన్న అన్ని విల్లా ప్రాజెక్ట్స్లోకి ప్రతి ఇంటర్నేషనల్ స్కూల్ బస్సులు అయితే వస్తుంటాయండి.
అలాగే కాలేజ్ వాళ్ళకైతే కనుక మనకి సిబిఐటి జస్ట్ ఇక్కడ నుంచి 13 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి, మొత్తం 4 లైన్ హైవే. అలాగే ఇక్ఫై యూనివర్సిటీ వచ్చేసి మనకి జస్ట్ 3 కిలోమీటర్స్ ఉంటుందండి మోకిల లొకేషన్, అంటే జన్వాడకి మోకిలకి మిడిల్లో ఉంటుంది. సో ఎలా చూసుకున్నా అన్ని విధాలుగా మనకి ఐటీ సెక్టర్కి కానివ్వండి, స్కూల్స్కి కానివ్వండి, కాలేజీకి కానివ్వండి, అన్నిటికి కూడా మోకిల అనేది మిడిల్ పాయింట్ అనమాట. చాలా బాగుంటుందండి. చుట్టూ 111 జీవో ల్యాండ్స్ ఉండడం వల్ల మనకి పొల్యూషన్ కూడా 0% ఉంటుంది ఈ ఏరియాలో. సో ఫస్ట్ ఫ్లోర్ ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 18x14.3 అయితే ఉంటుంది. చాలా పెద్ద సైజ్ అని చెప్పొచ్చు. మనకి వెంటిలేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అంటే గ్లాస్ విండోస్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. చూడొచ్చు మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ సెల్ఫ్లు అయితే చేసి ఉన్నారండి. సో విల్లాకి కూడా మనకి 10 ఫీట్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. మనకి సెట్ బ్యాక్స్ అయితే ఎక్కువ ఉంటాయండి, అంటే 300 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ కనుక మనకి సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ మనం సైజ్ కనుక గమనిస్తే 11.2 x 5.3 అయితే ఉంటుందండి. 1 సైడ్ బాత్, 1 సైడ్ టాయిలెట్ అనమాట. చాలా పెద్ద సైజ్ అనేది చెప్పొచ్చు మనం. సో ఈ విల్లా ప్రైస్ కనుక గమనిస్తే మనకి 3.5 CR అయితే చెప్తున్నారండి ఓనర్ గారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది, అంటే పేమెంట్ ఆప్షన్ బట్టి మనకి స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఇది మనకి హాల్ ఏరియా అండి. మనకు ఆపోజిట్లో 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది బిగ్ బాల్కనీ అండి. విల్లాకి హైలైట్ ఇదే అనమాట. మనకి బాల్కనీ వచ్చి ఓపెన్ టు స్కై, అంటే మనకి ఓపెన్ ఉంటుంది. ఈ సైజ్ కూడా మనకి హ్యూజ్ సైజ్ అయితే ఉంటుందండి. ఈ బాల్కనీ సైజ్ వచ్చేసి మనకి 19x14 అయితే ఉంటుందండి. ప్రస్తుతానికి 300 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్లో ఇలాంటి బాల్కనీస్ అయితే చాలా తక్కువ అనమాట. మనకి 10x10 అలాగే 9x8 అట్లా ఉంటాయి. ఇదైతే మనకి హ్యూజ్ సైజ్ అని చెప్పొచ్చు. 19x14 అయితే ఉంటుందన్నమాట ఈ బాల్కనీ సైజ్ వచ్చేసి. అలాగే బాల్కనీకి ఆపోజిట్లో మనకి బెడ్రూమ్ అయితే ఉంటుందండి, పేరెంట్స్ బెడ్రూమ్. దీన్ని ఇతను ఏం చేశాడంటే, అంటే ఈ ఓనర్ గారు అయితే చేపించింది ఇది మనకి ఆఫీస్ రూమ్లో యూజ్ అయ్యే విధంగా, అలాగే బెడ్రూమ్గా కూడా యూజ్ అయ్యే విధంగా అయితే చేయించాడనమాట. కిందంతా కూడా మనకి ఆఫీస్ వర్క్కి యూజ్ అయ్యే విధంగా అయితే చేయించారనమాట. మనకి సెల్ఫ్లు కానీ ఇవన్నీ కూడా, అంటే స్టోరేజ్ బుక్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా అంతా మనకి ఇదే విధంగా చేయించారనమాట. అలాగే ఈ రూమ్ని ఎవరైనా ఈ ఆఫీస్ రూమ్ తీసేసి బెడ్రూమ్గా యూజ్ చేసుకోవాలని కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉందండి. సో హౌస్లో ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. టైల్స్ కూడా మనకి ఒక్కో బెడ్రూమ్కి ఒక్కో విధంగా అయితే ఇచ్చారండి. ఇది 3rd బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. దీని సైజ్ కనుక చూసుకుంటే మనకి 6.5 x 8 అయితే ఉంటుందన్నమాట. సో ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్లు అయితే ఉన్నాయండి. అన్నీ కూడా మనకి పెద్ద సైజ్ అనేది చెప్పొచ్చు. అలాగే ఈ బెడ్రూమ్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ఇంకో బెడ్రూమ్ కూడా ఉంది. ప్రస్తుతానికైతే అందులో మొత్తం అన్ని స్టోర్గా, అంటే వీళ్ళ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి మనకి లాకేజ్ అయితే ఉన్నారండి. ప్రస్తుతానికైతే ఈ బెడ్రూమ్ అయితే చూపించలేము. మనకు కావాలనుకుంటే ఈ పక్కన పూజ రూమ్గా కూడా, అంటే ఫస్ట్ ఫ్లోర్లో కూడా పెట్టుకోవచ్చు. సో విల్లా గురించి అన్ని డీటెయిల్స్ అయితే తెలిసే అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. బాయ్ అండి. మరీ వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.